మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు గతంలో ప్రచారకర్తగా మహేష్ బాబు వ్యవహరించారన్న విషయం మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఫోటో ఉన్నటువంటి బ్రౌచర్స్ చూసి ఆకర్షితులై సాయి సూర్య డెవలపర్స్లో డబ్బులు పెట్టి మోసపోయామంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సాయి సూర్య డెవలపర్స్ను మొదటి ప్రతివాదిగా సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను, రెండో ప్రతివాదిగా మహేష్ బాబును, మూడో ప్రతివాదిగా వినియోగదారుల కమిషన్ చేర్చి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు జవాబు చెప్పాలి అంటూ మహేష్ బాబును కమిషన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి సాయి సూర్య డెవలపర్స్ అంశానికి సంబంధించే ఈడీ కూడా నోటీసులు జారీ చేసిన విషయం మనం చూసాం. కీలకమైనటువంటి అగ్రిమెంట్స్ ప్రాపర్గా లేకుండా సరైనటువంటి ల్యాండ్స్ని తిరిగి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి తగిన విధంగా అగ్రిమెంట్స్తో సహా అందించే విషయంలో ఫెయిల్ అయిన కారణంగా వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుకి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందిందని ఈ ప్రచారానికి గాను ఈ నేపథ్యంలో మొత్తం 5.9 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందితే అందులో 3.9 కోట్లు చెక్ రూపంలో తీసుకుంటే 2 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో తీసుకున్నారు అంటూ ఈడీకి సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ మనీ ఏమైనా అందిందా, బ్లాక్ మనీ చలామణి జరిగిందా ఇందులో అంటూ ఆరా తీస్తున్నారు. అలాగే సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించి కూడా కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. గతంలోనే సాయి సూర్య డెవలపర్స్లో ఒక ప్లాట్ కొన్నటువంటి ఒక డాక్టర్, మరొక వ్యక్తి ఇద్దరూ కలిసి సుమారుగా 30 లక్షలకు పైగా వెచ్చించి ఒక ప్లాట్ కొన్నట్లుగా తెలుస్తుంది. 33 లక్షలకు పైగా వెచ్చించారు. అయితే ఈ 33 లక్షలకు తగినటువంటి ప్లాట్ ఇవ్వడంలో సాయి సూర్య డెవలపర్స్ ఫెయిల్ అయ్యారని, అసలు అక్కడ ప్లాటే లేదని, ఆ సందర్భంలో కొనే సమయంలో వారికి ఒక బ్రౌచర్ ఇచ్చారు. అది మహేష్ బాబు ఒక ఫోటో వేసి ఆయన ప్రచారకర్తగా ఉన్నారు, మమ్మల్ని నమ్మండి అంటూ ఒక బ్రౌచర్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చారు. మొత్తం మీద ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ సంస్థని, అలాగే ఆ సంస్థ యజమాని సతీష్, అలాగే మహేష్ బాబు, ఈ ముగ్గురిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ మరొకసారి గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడేమో వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.